రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం భీమదేవరపల్లి గ్రామంలో ఉన్నాం. మనకు సుపరిచితుడైనటువంటి కొర్రమేను విజయ్ కుమార్గా పిలువబడే విజయ్ కుమార్ అన్న దగ్గర ఉన్నాం. అయితే కొర్రమేను మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కొర్రమేను సాగు వైపు యువత కానీ రైతులు కొర్రమేను సాగు వైపు అయితే ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ కొర్రమేను సాగులో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, మన వాతావరణానికి ఎలాంటి కొర్రమేను చేప ఎదుగుదల వస్తుంది అనే విషయాలు తెలియక చాలామంది కొర్రమేను రైతులు, కొత్తగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా నష్టపోతున్నారు. అయితే ఇప్పుడు మన కొర్రమేను సాగులో 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి విజయ్ కుమార్ గారిని పలు కొర్రమేనుకు సంబంధించి సాగులో పలు సూచనలు, అదేవిధంగా నష్టపోకుండా ఒక రైతు కొర్రమేను సాగు చేపట్టిన రైతు నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను మనం ఇప్పుడు విజయ్ కుమార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను నల్గొండ విజయ్ కుమార్ అంటున్నాను. కొర్రమేను విజయ్ కుమార్గా పిలుస్తారు. ఈరోజు చేపట్టిన గత 22 సంవత్సరాలు చేస్తున్న ఫీల్డ్లో కొర్రమేను సాగుకు కొత్తగా వచ్చిన రైతులు నష్టపోతున్నా అన్నటువంటి వార్తలు మనం వింటున్నాం. అయితే ఈ కొర్రమేను సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కొర్రమేను సాగుకు నష్టపోకుండా రైతులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? దీనికి 6 కండిషన్లు ఉన్నాయండి. దీనికి మొత్తం ఒకటి మార్కెట్ ఒకటి ఉంది, ఓకే, ఫీడ్ విధానం ఒకటి ఉంది, ఓకే, సీడ్ విధానం ఉందండి, మెయింటెనెన్స్ లేక అండి ఒకటి, దీని పొజిషన్ లేక 6 భాగాలుగా మనం దీన్ని చెప్పాలి. ఒకటే భాగాలు చెప్తే దీనికి అర్థం కాదు కస్టమర్లకి. అంటే మొదటగా మార్కెట్ తెలిసి ఉండాలి. మార్కెట్ తెలిసి ఉండాలి. అంటే మార్కెట్ అంటే ఎట్లన్నా, ఈరోజు మార్కెట్లో ఇచ్చలవిడి దళారులు అయిపోయారు. కొర్రమేను కొనడానికి పోతాను మార్కెట్లో 500 రూపాయలు కేజీ వస్తుంది. మన రైతు ధర పోతే 150 రూపాయలు, 250, 200 అంటారు. అంటే ఎంత 300 రూపాయల మార్జిన్ పెట్టేసి రైతుని కనిపించేసి ఆగం చేస్తారు. మన తెలంగాణలో చేప పిల్లలు దొరకాలంటే అందుబాటులో ఉన్నాయా? చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్. ఇప్పుడు 5 రూపాయల పిల్ల అడుగుతారు. మేము 5 రూపాయల పిల్ల ధర మేమే అడిగినాం. అంటే మన తెలంగాణలో మేమే ఇస్తాం ఇక్కడ 5 రూపాయల పిల్ల. ఇంకోటి ఆయన అన్నారు, ఇక్కడ మేము ఏంటంటే మేము బండి ఇచ్చి నేను డ్రైవర్ ఇచ్చి పంపిస్తున్నా, వీళ్ళు అక్కడ మేము కౌంటింగ్ కూడా చేపిస్తున్నా. అక్కడ పోయే అవసరం లేదు, ఇక్కడ మీరు కూడా కొట్టాడవచ్చు. సైజు రేట్లు ఉంటాయి. అంటే మీరు ఇక్కడనే పెంచుతారా? మీరు మా అన్నది ఇక్కడ పిల్లనే ఇక్కడ మన ట్యాంకులలో పెంచి. నేను లైసెన్స్ హోల్డర్, నేను ట్రైనర్, నేను బోనస్ ట్రైనర్ని. గవర్నమెంట్ కూడా మన మురుగేశ్వర కార్తీకి నేను ఒక 75,000 పిల్ల కూడా ఇచ్చిన గవర్నమెంట్. కూడా పడితే ₹1 తక్కువ ఇచ్చినట్టు అందరూ చేపలు కొనేస్తారు. ఇది కొర్రమేను పిల్ల కొనేస్తారు. అయితే కొల్లేరులో చాలా దొరుకుతుంది కొల్లేరు చేప. ఆ కొల్లేరు చేపలు తీసుకొచ్చింది ఇతర రైతు తెలియదు. రైతు ఏంటంటే 10 రూపాయలు తక్కువ వస్తుందా, ఇప్పుడు 5 రూపాయలు చేప మేము అని అనుకో, 6 రూపాయలు చేప అనుకో, అటు 3 రూపాయలు అంటే 3 రూపాయలు వెళ్ళిపోతారు. ఇక్కడ అది 3 రూపాయలు అంటే ఆంధ్రప్రదేశ్ ఆ 3 రూపాయల మైండ్ ఆలోచిస్తుండు, కానీ వేరే ఆలోచిస్తాడు. 5 రూపాయలని ఆలోచిస్తుండు, 6 రూపాయలని ఆలోచిస్తుండు. అది ఎందుకు ఇస్తుండు, ఇతడు ఫరక్ ఏంటి, దేనివల్ల అని చెప్పేసి అది ఆలోచించారు. ఇప్పుడు లైసెన్స్ ఇప్పుడు ఏంటంటే మేమున్నాం ఇక్కడ లోకల్లో. ఇప్పుడు మా పిల్ల 0 నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాతావరణం కలవడబడుతుంది. ఇప్పుడు మనమే పక్కూరు పోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన చేప ఇక్కడ తీసుకురావడం వల్ల వాతావరణ మార్పుల వల్ల కూడా చనిపోవడం చాలా అవకాశం. ఫస్ట్ మీరు పిల్ల కొంతప్పుడు ఆయన ఎన్ని రోజులు చేస్తుంటే ఏ విధంగా అనుభవం ఉంది ఆయనకి, ఆ పిల్లని పెంచిన అతనికి అనుభవం కూడా చూసుకోవాలి, అదేవిధంగా మనకు అందుబాటులో ఉంటుండాలి అనేది కూడా చూసుకుంటే. అతని జబ్బు గురించి కూడా తెలియదు, ఏం తెలియదు. ఆ పిల్ల అమ్ముకోవడం చేయడం అది కాదండి. మెయిన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు చేస్తుండు, గత 23 సంవత్సరాలు చేపట్టింది ఫీల్డ్. కస్టమర్లు ఎవరు తక్కువ ఇస్తారు సరిపోతుంది, తక్కువ రేటు కొట్లాడండి నా దగ్గర వచ్చి. నేను అది చెప్తా, ఒక కొర్రమేను చేప కేజీ అయిన తర్వాత 100 రూపాయలకి ఏంటి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరుగా, దాని రేట్ బట్టే ఇవ్వగలుగుతారు. అదని చెప్పేసి. అంటే ఇప్పుడు కొర్రమేను చేపను ఏ సైజులో తీసుకెళ్ళాలి, అవి రేట్లు ఏ విధంగా ఉంటాయి? ఒకటి ఏంటంటే ఇప్పుడు రేట్లు చెప్పేవారికి ఫోన్లలో చెప్పారు, కొంతమంది డైరెక్ట్ దాని ఆంధ్ర తక్కువ వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, నేను 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఇస్తున్నట్టు. అంటే సైజ్ వైజ్ ఎన్ని రోజుల పిల్ల అయితే ఎంత మేత తింటుంది, మేత క్యాలిక్యులేషన్ చేసి అతను ముంగలే. ఇప్పుడు నేను అతను కూర్చొని క్యాలిక్యులేషన్ చేసి ఏ పిల్ల నచ్చినా పిల్లని తీసుకోపోవచ్చు ఆయన. ఎందుకంటే చెప్పేది 6 నెలల పంటనా, 5 నెలల పంటనా, 7 నెలల పంటనా, 8 నెలల పంటనా, సంవత్సరం పంటనా, ఆ పంట బట్టి మన రేట్ ఉంటుంది అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకము కొర్రమేను చేప సాగు చేసుకుంటే బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంది? అది అంటే మీ దగ్గర ఎలాంటి కొర్రమేను చేపలు ఉన్నాయి? ఇక్కడ జరిగే వాస్తవం బ్రదర్ కూడా ఏంటండి, ఓపెన్గా ఇది నాటు చేప అనేది బతకది చెర్లలో. ఇది మనం పాండ్లలో బతకది. ఎందుకు బతకది చేపలు అంటే నాటు చేప. నాటు అనేది అంటే నాటుకోడి మనకి ఇంతకుముందుకు ఎట్లా చేసి అంటే మన చీమిడి గీమిడి అన్ని చెడ్డ పట్ట తిని బల్లు పాములను తిన్నది నాటుకోడి అంటారు. అదే కోడి నాటుకోడి తీసుకొని బయలర్ కోడి మన ఫామ్స్ అవుతాను బయలర్ కోడి కిందకి వస్తుంది. ఎందుకంటే మనం పెట్టే మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నాటు అన్నారు, దీన్ని మనం తీసుకోపోయి దీన్ని నాటు అన్నారు, 100% నాటు అంటారు. దీన్ని క్రాసింగ్ నాటు అంటారు. అంటే ఎందుకు అంటారంటే అన్నమాట, దీని గీతలు సేమ్ ఉంటాయి, లైన్స్ సేమ్ ఉంటాయి. నువ్వు ఒకసారి పాండ్ తీసుకెళ్ళినా అంటే ఆడు ఫస్ట్ మార్కెట్ బెదిరిస్తాడు మనం,
ఏ విధంగా బెదిరిస్తున్నా అంటే ఇది నాటు కాదు, ఇది పాండ్ చేప. అక్కడ డమ్మి చేసి మన ఫస్ట్ రైతుగా పాపం తినే అతడే వచ్చాడు. ఇక్కడ ఓరైతే బయర్ ఉండు చూడ బయర్ మన ఆగం చేస్తాడు. స్వీట్ లో ఎలాంటి మెలకువలు పాటించాలి? ఓకే, ఇది మంచి కోచ్ అనేది. ఎట్లా అంటే ఒక చేప కేజీ బావు తింటే కేజీ అవుతుంది. కేజీ బావు తింటే అంటే 125 రూపాయలు ఫీడ్ ఖర్చు. ఈ మధ్యలోనే మళ్ళీ కిలో మీద 12 రూపాయలు పెరిగింది ఫీడ్కి. అంటే ఒక చేప మొత్తం అమ్మకానికి రావడానికి 150 రూపాయల ఫీడ్ తింటే 120 రూపాయలు చేప ఫీడ్కి. చేప ఖరీదు వచ్చి 10 రూపాయలు కానీ 15 రూపాయల చేప ఖరీదు కానీ దాని మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్ ఒక 25 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు. 150 రూపాయలు అయితే 1 కేజీ అవుతుంది ఒక చేప. 1 కేజీ అవుతుంది. అయితే ఇక్కడ జరిగే గమ్మత్ ఏంటంటే ఒక 5,000 చేపలు వేస్తాడు, నేను 5 నెలలు పెరుగుతాను చెప్తా. ఆయనకి వేసి 2 టన్నుల మేత వేస్తాడు. 2 టన్నుల మేసిన ఎట్లా గ్రోత్ వస్తుంది? ఇప్పుడు తినేది కేజీ బావు తినాలి, 5,000 చేపలు 2 టన్నులు అంటే నీకు ఏ విధంగా గ్రోత్ వస్తుంది? అది 6 టన్నుల మేత తింటేనే నీకు అన్ని ఈక్వల్ సైజ్ నీకు 4.5 నుంచి 5 టన్నులు అవుతుంది. ఆయన వేసే 2 టన్నులకి ఏ విధంగా అవుతుంది? మనం రూమ్ లో బంధించినట్టు అయిపోయింది చేపల్ని. అంటే ఇరకడం ముందు మేత వేస్తారు రూమ్ లో పెట్టి. ఇప్పుడు ఇంట్లో పెట్టి అన్నం పెట్టకపోతే ఏమవుతాడు? పక్కనే దొడ్డు గడ్డ ఉంటుంది అతడు తినేంత మనం ఇప్పుడు తీసుకపోయిన చేపలు ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఎంత మేత వేయాలనేది కూడా రైతుకు అవగాహన ఉండాలి. ఇంకోటి ఎన్ని గజాలలో ఎంత వేయాలి, ఎన్ని గుంటలలో ఎంత వేయాలి, ఎన్ని సెంట్లలో ఎంత వేయాలి, అవన్నీ తెలియాలి అతనికి. ఫస్ట్ మూల ఏంటంటే ఎకరం పొలం ఉంది, ఒక ఆయన 30,000 పిల్లి వేస్తున్నాడు, ఒక ఆయన 20,000 పిల్లి వేస్తున్నాడు, ఆయన 1,00,000 పిల్లి వేస్తున్నాడు, 50,000 పిల్ల అని నోరుకు వచ్చింది. అంటే అతనికి ఏంటంటే ఇక్కడ ఆ ట్యాంక్ కెపాసిటీ చూస్తలేదు, ఇది పెరగపోవడం జరగడం. ఒక ఆయన ఇక్కడ రీసెంట్గా కరీంనగర్లో ఒక ఆయన 30,000 చేప తెచ్చిండు 1/2 ఎకరంలో. దాని కెపాసిటీ వచ్చి 5,000 చేపలు, 4 నుంచి 5,000 చేపలు. 5,000 చేపల చెరువు తోకొని 30,000 చేపలు వేసింది. అతనికి ఏం గ్రోత్ వస్తుంది? గ్రోత్ రాదు. ఫీడ్ ఎంత వేసిందంటే 3 టన్నులు వేసిందంట. పాపం చేప పెరగలేదు అంటే ఎట్లా పెరుగుతుంది చేప? దానికి తగ్గట్టు ఫీడ్ ఇస్తే. ఒకటి మనం కూడా ఒక ఫ్యామిలీ మన సంసారం చేయాలంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఇద్దరు చేయగలుగుతారు, సింగిల్ బెడ్రూమ్ అంటే ఒకరు చేయాలి. దాని పరిమాణం ఎంత ఉందో దాని సైజులోనే చేప పిల్లలు వేయాలి. అంతకు తగ్గట్టుగా మేత వేసినప్పుడే మనకు గ్రోత్ వస్తుంది, సరైన గ్రోత్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది, రైతు కూడా లాభపడే అవకాశం ఉంటుంది. చెరువు ఎంత సైజులో తీసుకోవాలి, ఎన్ని చేపలు? అంటే ఇక్కడ 1 ఎకరం తీసుకుంటే 40 గుంటల తెలంగాణ భాష 40 గుంటల ఎకరం, 40 గుంటల చేప ఎకరం సైజ్. ఓకే, దాంట్లో 34 గుంటలే వస్తుంది. 34 గుంటలు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే 6 గుంటలు కట్టా సైజ్ పోతుంది. ఓకే, 34 గుంటలకు ఆయన 8 నుంచి 10,000 మధ్యలో వేసుకోవచ్చు. ఓకే, ఎకరం చెరువు తోకుంటే 6 గుంటలమో కట్టలు పోతుంది, 34 గుంటలు చెరువు ఉంటుంది. చెరువు దాంట్లో 8 నుంచి 10,000 వేసుకోవచ్చు. 8 నుంచి 10,000 చేపలు. అది ఎక్కువ ఎక్కువ కాదు. 1 కేజీ పెరిగితే ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ ఇన్నండి బ్రదర్, ఇప్పుడు మనం జరిగేది అంటే ఒక చేప ఈ రోజు మార్కెట్ 250 పోయినా కూడా 150 రూపాయలు ఖర్చు పెడుతుంది. చేప మీద 100 రూపాయలు పెరుగుతుంది. మంచి మన టైం 8,000 చేపలు వేసుకుంటే మొటాలిటీ ఎంత ఉంది? 10% ఉంటుంది. 10% to 5%. ఒక 800 చేపల వరకు పోతాయి. ఈయన టైం బాగుంది అనుకోడు, 150 ఖర్చు పెట్టిండు, 250 నుంచి కాదు 350 కూడా పోవచ్చు మార్కెట్లో. అంటే చేపలు తక్కువ ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి ఉల్లిగడ్డ రేటు 200 రూపాయలు కిలో పోయినట్టు మనకు కూడా ఒక్కోసారి చేపలలో అక్కడ తక్కువ ఉంది. ఎందుకంటే మన దగ్గర చేపలు ఎందుకు తక్కువ అవుతుందంటే ఇక్కడ ఆంధ్రాకెళ్ళి చేపలు వస్తున్నాయి, కర్ణాటకకెళ్ళి చేపలు వస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే మన వాళ్ళు అవగాహన లేదు, ఫీడ్ సరి పెట్టరు. పావుకిలో ఎందుకంటే ఫీడ్ పెట్టకుండా పావుకిలో సైజు పెరగానే నా దగ్గర పెరుగుతుందని చెప్పి తీసుకెళ్లే వరకు అక్కడ 100 రూపాయలు 150 రూపాయలు అడుతుంది మార్కెట్లో. అక్కడ రైతు చాలా లాస్ అవుతుంది. అక్కడ ఒక చేప కేజీ పెరగాలంటే కేజీ బావు వరకు ఫీడ్ తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఫీడ్ ఇస్తేనే ఎదుగుదల వస్తుంది అంటారు. అంటే ఈ చేపల ఈ ప్రాసెస్లో చేపలకి ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఇది ఒకటి ఏంటంటే మంచి పని చేశారు. ఇక్కడ ఏమందంటే చాలా మంది మేము నీళ్ళు పెడుతూ నీళ్ళు తీస్తున్నాం, ఇక్కడ ఏమవుతుందంటే బాటంలో చెత్త పేరుకపోతుంది. ఇప్పుడు మన వేసే ఫుడ్ ఎక్కడ పోతుంది? చెత్త అంతా సైడ్ లెటరింగ్ చేసినప్పుడు మొత్తం కింద అడుగుపాన చెడిపోతుంది. దాన్ని క్లీన్ చేయరు. దాన్ని ఏ విధంగా చేయాలని తెలియదు. ఓకే, వీళ్ళు ఏంటంటే కొద్ది రోజుల తర్వాత జబ్బు రావడం అవకాశం అంటే అదే మెయిన్. ఇది సరైన క్లీన్ లేకపోవడం వల్ల, సరిగా మెయింటెనెన్స్ లేకపోవడం. ఆ బాటం నెల 15 నుంచి 2 నెలలు కాగానే మొత్తం బాటం జామ్ అయిపోతుంది. ఈ చేప అడుగు భాగాన పోయి ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా చేపకు అటాక్ అయినప్పుడు జబ్బులు స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాంటి జబ్బులు వస్తాయన్నా? ఇది రెడ్డి డిసీజ్ అని, ఫంగస్ అని, తోకలు కట్టుకోవడం కానీ, కప్ప పురుగు లాంటిది కానీ చాలా డిఫరెంట్ జబ్బులు వస్తున్నాయి. అంటే దీనికి మెడిసిన్ ఉన్నాయా? మెడిసిన్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే చేపని చచ్చిపోగానే దాని ఫోటో మాలాంటలో పెట్టేస్తే 4 సైడ్లు
వన్ సైడ్ ఇటు పెట్టాలి, వన్ సైడ్ ఇటు పెట్టేస్తే దానికి ఏం జబ్బు వచ్చింది, దానికి ఏం మెడిసిన్ కావాలో మేము వెంబడి ట్రాన్స్పోర్ట్లో పంపుతున్నాం. 24 hours మేము మెడిసిన్ వెళ్ళిపోతున్నాం. దాంతో లోపల ఏం కాదు మనకు. అయితే నేను అక్కడ చెప్పే రైతుకి ఏంటంటే ఒకప్పుడు లేక బాధపడవసరం, ప్రతి దానికి మెడిసిన్ వచ్చింది. ఇప్పుడు బాటం పాడైనా కూడా అతను చేత కానప్పుడు మెడిసిన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ట్యాంక్ క్లీనింగ్ అట్లా కదంటే వాటర్ డస్ట్ మోటార్ని వస్తుంది, డస్ట్ మోటార్తో క్లీన్ చేసుకోవచ్చు. 2 విధాలు ఉంది మనకు. అదే డస్ట్ మోటార్ కాకపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంటే మెడిసిన్ ద్వారా ఇమీడియట్లీ నీకు 24 hours మెడిసిన్ ద్వారా నీకు క్లియర్ అయిపోతుంది. జబ్బు వచ్చిన చేపకి మెడిసిన్ గురించి ఒక 4 రోజులు ఆలోచిస్తుంది. రాగానే ఎమ్మడి తీసుకోరు, 4 రోజులు తీసుకొని 4 రోజులు మొటాలిటీ అయిన తర్వాత ఎక్కువ అయిన తర్వాత ఎట్లా తగ్గుతుంది మెడిసిన్, టైం పడుతుంది. కొరమేను సాగుకు వచ్చే రైతులకు మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇప్పుడు ప్రత్యేకంగా మేము చెప్పేందంటే రేటు కాడ ఉరుకుతురు ఆంధ్రకు, అక్కడ పోద్దని చెప్తున్నా. 5 రూపాయల పిల్లందో నేను ఇక్కడ ఇస్తాను. 5 రూపాయల నుంచి 14 రూపాయలు 15, అంటే సైజు ఒకటి ఒక చేప ఎంత మీద తింటుందో క్యాలిక్యులేషన్ బట్టి మనం చెప్పగలుగుతాం. 5 రూపాయలు స్టార్ట్ అవుతే 15 రూపాయల వరకు పోతున్నట్టు. అంటే క్యాలిక్యులేషన్ బట్టి, సైజ్ బట్టి. కొంతమంది ఈ క్వాంటిటీ కావాలి, కొంతమంది ఈ సైజు కావాలి, కొంతమంది ఈ సైజు కావాలి అని చెప్తుంటారు. ఆ సైజెస్ బట్టి మనం మేత పెడతాం. అంటే ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే నేను రేట్ చెప్పగానే వెళ్ళిపోతారు. అక్కడ రేటు మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ రండి, మీరు ఇక్కడ రేట్ అడగండి, అది ఎంత తింటుందో మొత్తం చెప్తా, ఏ టైప్తో సపోర్ట్ ఇస్తా, ఎంత పోతుందో సపోర్ట్ ఇస్తాను నేను, ఏ విధంగా అయితే చెప్తా. మీరు ఆ రేట్ అడిగి వెనుకపోవడం అంటే అనవసరం. అది ఈ చేపలకు ఎలాంటి వాటర్ పెట్టాలి, ఈ ఎలాంటి నేల స్వభావం ఉన్న నేలలు మంచి సాగుకు? ఇక్కడ నేల గురించి లేదు ఇప్పుడు మన తెలంగాణ వరకు మొత్తం శుద్ధ వాటర్ మనకు వచ్చేది, మొత్తం బ్యాక్గ్రౌండ్ శుద్ధ వాటర్ ఉంటుంది మ్యాక్సిమం. నేల గురించి మనకు అది పెద్ద తలనొప్పి లేదు. కాకపోతే నీళ్ళు లేని వాళ్ళకు పట్టేసుకోని చెప్తాను, నీళ్ళు ఉన్న వాళ్ళకి పట్ట అవసరం లేదు చెప్తున్నట్టు. నీళ్ళు ఇప్పుడు ఉన్నదానికి బాగుంది అనుకో, పట్ట అవసరం లేదు, డైరెక్ట్ మనం నీళ్ళు అక్కడ ఆగిపోతుంది. అంటే ఆగిపోదు కొంతమంది అంటారు. ఆగిపోవడం అంటే ఇప్పుడు మనం అక్కడ పంట చేనులు ఉన్నాయనుకో, వరి పొలాలు ఉన్నాయనుకో, వరి పొలాల్లో ఆటోమేటిక్గా మీకు సెట్ అవుతుంది అన్నట్టు. ఆ సెట్ టైప్లో మనకు చేస్తున్నట్టు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఒక 4 రోజులు పెడితే నీళ్ళు ఆటోమేటిక్గా పొరలు వచ్చిన తర్వాత నీళ్ళు పోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి నీకు అది అట్లా నీకు జరిగిన పొజిషన్లో అప్పుడు పట్టేసుకోండి. పట్ట అవ్వాలంటే ఈరోజు చిన్న ½ ఎకరంకి వచ్చి లక్ష చేంజ్ అవుతుంది. ₹1,00,000 మీద ఫీడ్కి పెడితే చేప డెవలప్ అవుతుంది అని చెప్పడానికి అన్నట్టు. ఓకే. అంటే ఇలా మన కాడ ఉన్న నేలలు చేప పెరగడానికి చాలా అనుకూలమైనవి, కాకపోతే దానికి సంబంధించిన కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే చేప ఎదుగుదల వచ్చే అవకాశం. ఇంత ముందు లెక్క లేదు. ఇంత ముందుకు అప్పుడు ఏం తెల్లనప్పుడు చేపలు లోకల్ చేపలు ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు మేము ఇచ్చే 100% మేత తినే చేపలు ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు లోకల్ చేప పిల్ల వేసుకున్నప్పుడు మేత తినేవి 100% సీడ్ ఫామ్ ఉందనుకో, అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయంటే డెఫినెట్ బాగుంటుంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని తీసుకోవచ్చు. అది అంటే దాన్ని బాగుందా పిల్ల బాగాలేదు, ఎన్ని రోజుల నుంచి ఉంటుండు, ఎన్ని సంవత్సరాలు గత సంవత్సరం నుంచి చెక్ చేసుకుని బాగుంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరం పెట్టగానే 3వ సంవత్సరం చేపలు అమ్ముతున్నారు, దాని నాలెడ్జ్ ఎంత అతను చూసుకొని చేసుకుంటే బెటర్. నేను చెప్పేది ఏంటి బ్రదర్, ఖచ్చితంగా 40 నుంచి 80 కౌంటింగ్ మధ్యలో తీసుకుంటే రైతు బాగుపడుతుంటాడు. అతని మొటాలిటీ తక్కువ ఉంటే, పర్సెంటేజ్ తక్కువ ఉంటే బాగుంటుంది. చిన్న సైజ్ తీసుకుని ప్రాబ్లమే, పెద్ద సైజ్ తీసుకుని ప్రాబ్లమే. పెద్ద సైజ్ అంటే కూడా ఇక్కడ ఒక చేప వచ్చేసి ఒక సైజు రావాలంటే ఇన్ని డేస్ అని ఉంటుంది. అవును, 3 నెలలు 2 నెలలు 5 నెలలు అట్లా డేస్ ఉంటాయి. ఒక 15 రోజులు నెల రోజులు అంటే 10 డేస్ పెట్టాయి. ఇదేంటంటే దాన్ని ముదిరిపోయిన చేపనైనా కూడా తీసుకుపోయేస్తే ఆయన గ్రోత్ రాదు. చాలా మంది అంటే సైజు కిలోకి 40 పిల్లలు, కిలోకి 20 పిల్లలు, 10 పిల్లలు, 15 పిల్లలు, 30 పిల్లలు అని అంటారు. అక్కడ మొత్తం ఏంటంటే దాని గ్రోత్ మీద ఇక్కడ ఆగిపోతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది దాన్ని తీసుకెళ్ళిన తర్వాత నాకు సైజు పెరుగుతలేదు. ఇక్కడ ఏంటంటే వరి పొలం కూడా మనం 20 నుంచి 35 రోజుల్లోపు అయితే వరి పొలం వేస్తే సైడ్ పండు పిలకలు వస్తాయి. దాన్ని 90 రోజుల్లో పిలకలు వేసినాం అనుకో లాస్ అవుతాడు రైతు. ఇది సేమ్ పరిస్థితి దీంట్లో కూడా కొరమైన చేపలు కూడా సేమ్ పరిస్థితి అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు 20 సంవత్సరాల అనుభవంలో మీ దగ్గరికి చాలామంది రైతులు వచ్చి ఉంటారు, చాలామంది రైతులు మీకు దగ్గర చేపలు తీసుకుపోయారు, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఫోన్స్ వస్తుంటాయి? అదేవిధంగా మీరు రైతులకు కొత్తగా వచ్చే రైతులు ఇలాంటి సూచనలు చేస్తే ఇబ్బందులు పడకుండా ఉంటుందని చెప్పగలుగుతారు? మా దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తం ఇప్పుడు ఇంత ముందులే కాదు, ఫస్ట్ స్టార్టింగ్లో తెలియక వచ్చేవాళ్ళు ఇప్పుడు తెలుసుకొని మీలాంటి అనుభవాలు పంపితే నాకు వస్తారు. ఇంతకుముందుకు ఎవరు పడతాలు వస్తారు నాకు ఒక అనుభవం గల పర్సన్ నాకు ఫోన్ చేసి ఈయన పలానా అయినా మంచి అయినా అని చెప్పి డైరెక్ట్గా వస్తారంట. ఎందుకంటే ఇంతకుముందుకేమో వెతుకొని రావాల్సి వచ్చింది అని ఏంటో ఇప్పుడు అట్లా కాదు. నా రైతులే అలా చెప్తారు. నగర తీసుకున్న రైతులే మంచిగా లాభాలు వచ్చిన రైతులే బాగుంది, ఆయన దగ్గర సీడ్ బాగుంది, పద్ధతి బాగుంది, ఆయన ఫోన్ ఎత్తిన విధానం బాగుంది, ఫోన్ చేస్తే సమాధానం బాగుంది, రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది, ఆయన టైప్ అప్ అట్లా ఉంటుంది అని చెప్పే వాళ్ళు నగరకు వస్తారట. అక్కడ లాస్ ఆంధ్రకెళ్ళి తీసుకొచ్చిన లాస్ అయిన వాళ్ళే నగరకు వస్తారు. ఇప్పుడు ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది, మెడిసిన్ మేము ఇస్తున్నాం, ఫీడ్ మేము ఇస్తున్నాం, వాళ్ళకి ఏ విషయం కావాలన్నా మార్కెటింగ్ కూడా మేము చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫుడ్ ఇది, ఓకే, ఈ కంపెనీ కొత్తగా వచ్చింది అంటే దీంట్లో రేటు చాలా తగ్గింది. లిమిటెడ్ కంపెనీ దీనికి ₹15 ఫరక్ డిఫరెంట్ ఉంది. అంటే ఇది రైతులు మా చేపకు వేసుకోవడానికి ఎందుకంటే మేము వాడుతున్నాం, పర్లేదు బాగుంది. ఇంకొక 15 days తర్వాత నేను ఫుల్ రిజల్ట్ కూడా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అలా నేను వాడుతున్నా, బాగుంది రిజల్ట్. అంటే ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఇప్పుడు ఎవరికి చెప్తలేను,
రిజల్ట్ బాగుంది. ఇప్పుడు నేను సెట్ మీరు వాడుతున్నారు. వాడుతున్నా, ఇది కంపెనీ గురించి అని చెప్పేసి బాగుంది, చాలా బాగుంది. సెట్ అయిందంటే నేను కూడా బయట వాళ్ళకి రెడీ ఉన్నట్టు. దాదాపు 20 సంవత్సరాల అనుభవం గల విజయ్ కుమార్ కొర్రమీను సాగులో దాదాపు 20 సంవత్సరాలుగా కొర్రమీను సాగులో ఉన్నాడు. ఆయన లైసెన్స్ హోల్డర్ కూడా. మీకు ఎవరికైనా కొర్రమీను సాగులో ఎలాంటి డౌట్స్ ఉన్నా, కొత్తగా సాగుకు ఈ కొర్రమీను సాగులోకి వచ్చే వాళ్ళైనా సరే, అదేవిధంగా ఇప్పుడు కొర్రమీను సాగు చేస్తున్న వారైనా సరే, మీకు కొర్రమీను సాగులో ఎలాంటి డౌట్స్ వచ్చినా మనం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం. అదేవిధంగా స్క్రోలింగ్లో కూడా మనం విజయ్ కుమార్ది నెంబర్ ఉంటుంది. మీకు కొర్రమీను సాగులో ఎలాంటి డౌట్స్ వచ్చినా విజయ్ కుమార్ గారిని సంప్రదించండి. అలాగే తన దగ్గర డే 1 నుంచి దాదాపు నెల రోజుల పిల్లలు, 2 నెలల పిల్లలు కూడా కొర్రమీను పిల్లలు అమ్మకానికి ఉన్నాయి. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన విజయ్ కుమార్ని అయితే సంప్రదించండి. అతని ఫామ్ని విజిట్ చేసిన తర్వాతనే మీరు నచ్చితేనే కొర్రమీను చేపలు తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ రైతులకు సంబంధించిన సమాచారం కోసం మన రైతు ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.